ఎమ్మెల్యే గుమ్మనూరు మరో వివాదంలో కూరుకుపోయారు. ప్రభుత్వ నిధులతో నిర్మితమైన ఉర్దూ స్కూల్ను ప్రారంభించారు. అయితే ఈ ప్రారంభోత్సవం సందర్భంగా శిలాఫలకంపై సీఎం ఫోటో లేకపోవడంపై పెను చర్చ ప్రారంభమైంది. గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మరో వివాదంలో చిక్కుకున్నారు. శిలాఫలకంపై సీఎం ఫోటో లేకుండానే ఉర్దూ హైస్కూల్ను ప్రారంభించేశారు కూడా. భవన ప్రారంభోత్సవం కార్యక్రమానికి ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, ఆయన సోదరుడు గుమ్మనూరు నారాయణస్వామితో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సీఎం ఫోటో లేకుండా కార్యక్రమం జరగడం తీవ్ర చర్చనీయాంశమైంది. కూటమి వచ్చినప్పటి నుంచి ఏ కార్యక్రమం జరిగినా లేదా చిన్న ఫంక్షన్ అయినా సరే అందులో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫోటోలు ఖచ్చితంగా ఉండాల్సిందే. కానీ కావాలని చేశారో లేక అనుకోకుండా జరిగిందో తెలియదు, కానీ స్టేజ్ పై ఏర్పాటు చేసిన బ్యానర్లో కేవలం ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, ఆయన సోదరుడు గుమ్మనూరు నారాయణస్వామి చిత్రాలు మాత్రమే ఉన్నాయి. శిలాఫలకంలో జయరాం చిత్రపటంతో పాటు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తదితరుల పేర్లు, జిల్లాలో మంత్రుల పేర్లు, అధికారులవి ఇలా అన్నీ ఉన్నా సీఎం చంద్రబాబు పేరు మాత్రం కనిపించకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే అనేక వివాదాలతో వార్తల్లో నిలుస్తున్న గుమ్మనూరు ఇప్పుడు సీఎం ఫోటోలు లేకుండానే కార్యక్రమాలు చేస్తున్నారా అనే డిస్కషన్ మొదలైంది. ఏదేమైనా ఈ మ్యాటర్ ఇప్పుడు జిల్లాలో పెద్ద హాట్ టాపిక్ గా మారింది.